నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఎంఎస్సిఎస్ మ్యాథ్స్ స్టాట్స్ కంప్యూటర్స్ భవన్స్ సానిపురిలో చేసా. చెప్పినట్టు స్టాట్స్లో టాపర్ ఉండే. దెన్ ఐ వాంటెడ్ టు పర్స్యూ పీజీ, స్టాట్స్లోనే పీజీ చేద్దామని. ఓన్లీ హెచ్సియూలో చేయాలి బికాజ్ అప్పుడు నేను ఆనందబాగ్ మల్కాజిగిరిలో ఉండేదాన్ని. సో ఇంటి నుంచి బయట ఎప్పుడు ఉండలేదు, హాస్టల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు అవ్వలేదని చెప్పి నేను చేస్తే హెచ్సియూలోనే చేయాలి, సో దట్ అక్కడ మనం ఉండొచ్చు, ఇంట్లో కూడా వెళ్ళి రావచ్చు అన్నట్టు గట్టిగా పట్టుకున్నా. సో దానికి ఒక 3000 స్టూడెంట్స్ ఏదో అటెంప్ట్ చేశారు. 18 సీట్సే ఉండే. నాకు 21st పొజిషన్ వచ్చింది. అయ్యా పోయిందా అనుకున్నా. తర్వాత మళ్ళీ ఒక డ్రాప్ అయ్యాడు ఒక స్టూడెంట్. సో నెక్స్ట్ 3 ఎలిజిబుల్ పీపుల్ని పిలిచారు. ఎప్పుడైనా ఛాన్స్ ఉందేమో అంటే 19th పర్సన్ రాలే, 20th పర్సన్ జస్ట్ 5 minutes బిఫోర్ వచ్చాడు. సో హీ గాట్ ద సీట్. అప్పుడు నేను ఓకే ఫైన్, నెక్స్ట్ ఏంటి. సో అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ అ రీసెర్చ్ పర్సన్ ఆర్ అనాలిస్ట్ బేస్డ్ వెళ్ళేదాన్ని, ఆర్ ప్రొఫెసర్ టీచింగ్, ఏదో ఒక సైడ్ స్ట్రీమ్లో వెళ్ళిపోయేదాన్ని ప్రాబ్లీ. సో దెన్ క్రియేటివ్ ఉన్నాం కాబట్టి మల్టీమీడియా చేసా. మల్టీమీడియా కూడా 1 year చేసా. తర్వాత సాఫ్ట్వేర్ బూమ్ అయింది. అసలు మనం సూట్ అవుతామా లేదా సాఫ్ట్వేర్కి, ఆ కల్చర్కి అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చా, సెలెక్ట్ అయిపోయా. సో మల్టీమీడియా వదిలేసి ఇంటర్వ్యూ వాల్యూలాగ్ జాయిన్ అయిపోయా. అక్కడ ఉన్న స్పోర్ట్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అందరిని ఆడించి అమ్మాయిలందరినీ రెచ్చగొట్టి కమాన్ లెట్స్ రిప్రజెంట్ దిస్ గేమ్ దట్ గేమ్ అని ఫుల్ ఊపేసి 2.5 years తర్వాత దానికి బాయ్ చెప్పి. బట్ నాకు అసలు అలైన్ చేయలే, సాఫ్ట్వేర్ అనే కాన్సెప్టే నాకు బుర్రలో ఎక్కలే. ఆ సిస్టమ్ ముందు అన్ని అవర్స్ కూర్చోడం అనేది అసలు రైట్. దీనికన్నా ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే, నేను చదివింది మనుషుల్ని, అది అన్నిటికన్నా గొప్ప చదువు. ఏమర్థమైంది మనిషి గురించి? చెప్పా కదా, ఆల్ ఆర్ బ్యూటిఫుల్. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు రికగ్నైజ్ చేసే శక్తి ఉంటే గ్రేట్, లేదంటే చుట్టుపక్కల వాళ్ళైనా రికగ్నైజ్ చేయించాలి. బికాజ్ మనకు ఆ శక్తి ఉంది, మనం రికగ్నైజ్ చేసుకున్నాం కదా మనం గుడ్ అని. సో మనం కాంట్రిబ్యూట్ చేయాల్సింది ఒక పెద్ద స్టేచర్లో వచ్చి, ఒక పెద్ద అవార్డు వచ్చి, ఒక పెద్ద మన డిగ్రీ కానీ ఆ స్టేటస్తో కాదు మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాల్సింది మన సొసైటీలో. మన చుట్టుపక్కల కూడా మనకు ఆ సొసైటీ, చిన్న సొసైటీ కానీ చిన్నవి ఏం కాంట్రిబ్యూట్ చేయగలిగితే చెయ్యి. ఎవరైనా సాడ్గా ఉన్నారు లేకపోతే డల్గా ఉన్నారైనా అడగండి, ఏమైంది టాక్, సరే మాట్లాడు, జస్ట్ అలా కూర్చుంటావు, మనం కాఫీ తిందామా, కాఫీ చేసి పెట్టాలా, సింపుల్. అవును, లైఫ్ని సింపుల్ చేయాలండి అంతే. కరెక్ట్. కానీ అంటే మధ్యలో సోషల్ మీడియాలో ఒక 2-3 years పాటు బాగా మీ పేరు నానింది, ఇలాగా అలా అలా ఇలా అని. నాకు అవన్నీ తవదలుచుకోలేదు. కానీ ద థింగ్ ఈస్, అలాంటి సిచ్యువేషన్స్ని డీల్ చేసేసారు, అయిపోయింది, ఇట్స్ ఆల్ డన్. కానీ ఐ థింక్ నేను అనుకోవడం, మీరు దానికి సమాధానం మీకు మీరు కానీ, సొసైటీకి కానీ, మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ, జనాలకు కానీ చెప్పారనుకున్నారా ఏమన్నా? ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఐ డ్రీమ్ మీడియాకి స్వప్న గారితో. దట్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్, ఈ పెంట ఇంత సోషల్ మీడియాలో అయింది కాబట్టి మళ్ళీ సోషల్ మీడియా ద్వారానే అపాలజీ కింద కాదు, అసలు ఏం జరిగిందో చెప్పి ఇఫ్ యూ వాంట్ అపాలజైజ్ అపాలజీ చేయి అని చెప్పి చెప్పడం జరిగి వెళ్ళాను. స్వప్న గారితో మాట్లాడి ఒక 30 minutes మాట్లాడి మొత్తం బ్యాక్ స్టోరీ చెప్పి దెన్ వీ స్పోక్ టు ద పాయింట్ అండ్ ఇట్ వాస్ గుడ్. అది యాజ్ అ రెస్పాన్సిబుల్, బికాజ్ మై ప్రొఫెషన్ ఇస్ యాక్టింగ్, ఆ రెస్పాన్సిబిలిటీ కింద నేను యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది తప్ప, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ టు అపాలజైజ్ టు ఎనీవన్. టెక్నికలీ నో, బికాస్ పీపుల్ హూ రియల్లీ నో మీ ఆర్ ట్రావెల్డ్ విత్ మీ ఆర్ మెట్ మీ ఇన్ పర్సన్, వాళ్ళందరికీ తెలుసు నేనేంటి. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ సారీ టు ఎనీవన్. అసలు ఎందుకు చెప్తుంది పిల్ల పిచ్చిదా అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు కాల్ చేసి అడతారు, ఎందుకు అది చేసావు అని. నేను అన్నా సింపుల్ అండి, మనకి ఎవరి మీద కోపం వచ్చినా ఏదన్నా వాళ్ళు అప్సెట్ అయ్యారనుకోండి, మనం కొంచెం టైం తీసుకొని వాళ్ళతో మాట్లాడడం అయినా చేయాలి. మళ్ళీ వాళ్ళు మొండిగా ఉండి వాళ్ళు వినకపోతే కొంచెం స్పేస్ ఇవ్వాలి. తర్వాత అగైన్ యాజ్ ఐ టోల్డ్, ఇఫ్ దట్ పర్సన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు ఏం చేస్తే వాళ్ళు కొంచెం నార్మల్ అవుతారని చేయాలి. అవును అవును అవును. సో అది నేను చేయడం నాకు చాలా ఇష్టం. వెన్ యూ లెర్న్ పీపుల్, వెన్ యూ అండర్స్టాండ్ పీపుల్, వెన్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, వాళ్ళ షూస్లో కాలు పెట్టి చూడగలిగితే అందరూ మంచోలే. కరెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ ఒక అమ్మాయి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు కుండ బదులు కూడా మాట్లాడి నో చెప్పడం అనేది నేర్చుకున్న తర్వాత, ఐ థింక్ ఏ ఇండస్ట్రీలో అయినా సరే మనల్ని వర్క్ కోసం పిలవడం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కదా. సో దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? అగైన్ నేను ఒక యాక్టర్ అవ్వాలని నేను యాక్ట్రెస్ అవ్వలేదు. ఇట్ వాజ్ అ డెస్టినీ కాల్. చక్కగా నేను ఏమేమి చేయాలో అన్నీ చేసుకుంటూ పోయా, మమ్మీ ఏం చెప్పారో అది చేసుకుంటూ పోయా, నాకేం అనిపించింది అది చేసుకుంటూ పోయా. అలా యాక్టింగ్ హ్యాపెండ్, యాక్టింగ్ తీసుకున్నా, నా డాన్స్, నా వేరే యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ ఉన్నా. సో నేను నా హ్యాపీ కంటెంట్లో ఉన్నా. ప్రాజెక్ట్స్ వచ్చి నాకు ఇంట్రెస్టింగ్ అండి ఛాలెంజింగ్ అనిపిస్తేనే తీసుకుంటా కదా. కానీ ఓకే అమ్మాయిలకి 5-10 years ఉంటుంది, దీంట్లోనే నేను ఫటాఫట్ ఫేమ్ తెచ్చుకోవాలి, ఈ బిగ్ బాస్ పోవాలి, అది చేయాలి,
అది అసలు మైండ్ సెట్లోనే లేదు నాకు, అది అప్పటి నుంచే ఉంది. బట్ మా మమ్మీకి కానీ మా బ్రదర్కి కానీ అసలు ఏంటి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడ నీకు ప్రాజెక్ట్స్ వచ్చినా వాళ్ళు డబ్బులు ఇచ్చి సావరు, వాళ్ళ వెనకాల పడాలి, నువ్వు ఒక బెగ్గర్లాగా బెగ్ చేయాల్సి వస్తుంది నీకు, ఏంటి వేర్ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్ అని చెప్తూ ఉంటారు. నేను సింపుల్, ఐఎమ్ నెవర్ బిహైండ్ మనీ అండి, నెవర్. ఇఫ్ యు ఆర్ ట్రూ అండ్ నేను హార్డ్ వర్క్ అని కూడా చెప్పాను, స్మార్ట్ వర్క్ చేయగలిగితే డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. మనకే మనీ ఇస్తూ ఉంటారు, తీసుకొని అని ఇస్తారు. ఆ స్టేజ్కి మనం తీసుకొని వచ్చుకోవాలి మనల్ని మనం. కరెక్ట్. సో నాకు ఆ టైంలో కూడా పెద్ద ఫరక్ పడలేదు. ఏంటంటే నేను అంత యాక్టివ్ ఉండేసరికి సడన్గా బాడీ రెస్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ నుంచొని నడవగలుగుతానా, డాన్స్ చేయగలుగుతానా, డ్రైవ్ చేయగలుగుతానా, ఇండిపెండెంట్గా ఉండగలుగుతానా బేసిక్గా. బికాస్ దట్ టైమ్ దేర్ వర్ సో మెనీ పీపుల్ హెల్పింగ్ మీ. ఒక వాష్రూమ్ వెళ్ళాలైనా హెల్పింగ్, బట్టలు ఇప్పాలైనా హెల్ప్, ప్యాడ్ పెట్టాలైనా హెల్ప్ అండి పీరియడ్స్ టైంలో. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ అదే సెల్ఫ్ డౌట్, లో ఎస్టీమ్కి వెళ్ళిపోయాను తప్ప. సరే నాకు ప్రాజెక్ట్స్లో నేను ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెప్పాను ఇంతకు, అది చేసా ఇది చేసా. అండ్ ఐ మేడ్ సమ్ రియల్ గుడ్ కనెక్షన్స్ ఇండస్ట్రీలో కూడా. ఓ ఫ్రెండ్స్ లేరు కానీ రియల్ గుడ్ కనెక్షన్స్ ఉన్నారు ఒక 10 years నుంచి 8 years నుంచి. సో వాళ్ళు ఆల్సో దే నో మై జర్నీ, దే నో వెన్ వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ దట్ ఫేజ్ అండ్ ఇట్ విల్ గో అండ్ ఐ విల్ గెట్ బ్యాక్, ఐ విల్ బౌన్స్ బ్యాక్ అని వాళ్ళకు ఒక నమ్మకం ఉండే. నాకు ఆ నమ్మకం రాలే కానీ ఆ టైంలో. సో దే హెల్ప్ మీ త్రూ అవుట్ ద ప్రాసెస్. అండ్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ జాయిన్ అయ్యి అక్కడ మళ్ళీ రన్నింగ్ అరౌండ్ చేసి, ఓకే నా బాడీ క్యాన్ రన్ అరౌండ్, హడావిడి చేయగలుగుతుంది అని ఒక బిలీవబిలిటీకి రావడం. తర్వాత ఒక ఆర్ట్ స్పేస్, ఒక ఇగ్నైట్ కెఫే అని ఒక ఆర్ట్ కెఫే ఉంది మన నానక్రామ్గూడలో. అక్కడ నేను జస్ట్ ఏదో ఒకటి పెయింటింగ్ చేద్దామని వెళ్తే ఆ అంబియన్స్ బాగా నచ్చింది నాకు. సో నేనే మ్యామ్ని వెళ్ళి అడిగా, ఓనర్ ఎవరున్నారో, మ్యామ్ ఏమైనా వాలంటీరింగ్ చేసే స్కోప్ ఉందంటే చెప్పండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. తనకి నేను ఎవరు ఏంటి కూడా తెలీదు, తను తెలుగు వాళ్ళే బట్ తెలీదు, తెలిసినా పెద్ద అక్నాలెడ్జ్ చేయరు బేసికలీ. సో నేను ఇక్కడ చేస్తానంటే ఓకే ఐ విల్ థింక్ ఓవర్ అండ్ ఐ లెట్ యు నో అంది. లిటరలీ పీనట్స్ ఇవర్ పేయింగ్ మీ, బట్ ఫర్ మీ ఇట్ వాజ్ మోర్ అబౌట్ ఫైండింగ్ మై ఓన్ స్పేస్. కరెక్ట్. ప్లస్ నాకు పెట్రోల్ డబ్బుల వరకు వచ్చినా చాలు అన్నట్టు ఉండే. సో అక్కడ వీకెండ్స్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ ఏమైపోయిందంటే 8 to 10 hours కంటిన్యూస్ నుంచోవాలి. నార్మల్ పీపుల్కే నుంచడం కష్టం, నాది ఇంకా నెక్స్ట్ లెవెల్ కష్టం. బట్ స్టిల్ ఐ యూస్ టు డూ దాట్. మళ్ళీ కాలంతా పట్టేసుకునేది, నొప్పి వచ్చేది, 1 week అయ్యేది రికవర్ అవ్వడానికి. సో ఇంకా ఐ డిసైడ్ ఓకే దిస్ ఇస్ నాట్ మై స్పేస్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు ఉరకడం అనేది జరిగిన తర్వాత వెన్ యూ డోంట్ హ్యావ్ షూట్ యూ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ ఆర్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ కోఆర్డినేట్ అండ్ ఆల్ దాట్. రెస్ట్ దొరకదు బాడీకి. అది కూడా నాకు సూట్ అవ్వాలి, కంటిన్యూస్ కూర్చోడం కూడా సూట్ అవ్వాలి, కంటిన్యూస్ నిల్చడం కూడా సూట్ అవ్వాలి. సో ఇట్లా కాదు, నేను నా రెగ్యులర్గానే ఇటువంటి తిరుగుతూనే ఉండాలి, ఏదో ఒకటి చిన్న చేసుకుంటూ పోవాలి అని చెప్పి అట్లా. సో అదే బాడీని అర్థం చేసుకొని ఛాలెంజ్ చేసుకొని అర్థం చేసుకుంటూ ముందుకు వస్తున్నాను నేను. సో కొంచెం టైం పట్టింది. ఆర్ట్ కెఫేలో కూడా అందరూ అరే మీరేంటి ఇక్కడ, మీరు పెద్ద స్క్రీన్లో ఉండాలి కదా, అసలు ఎన్ని రోజులైంది మీ మూవీ వచ్చి, వీఆర్ మిస్సింగ్ యూ ఇది అది అని. నేను అక్కడ వెళ్ళిందే ఎవరు నన్ను గుర్తు చేయొద్దు, గుర్తు పట్టద్దు, కొంచెం ఐ నీడ్ మై ఓన్ బ్రీతింగ్ స్పేస్ అని చెప్పి. బికాజ్ నేను ట్రావెల్ చేసే స్కోప్లో కూడా లేను, వేరే దగ్గర వెళ్ళి కొంచెం రీజ్యూనేట్ అవుదామంటే 10 minutes కన్నా ఎక్కువ కూర్చోలేను సరిగ్గా నేను. సో అలానే నేను ఐ వాస్ ఫైండింగ్ మై స్పేసెస్ ఇక్కడే లోకల్గా. సో అన్న ఐ విల్ గెట్ బ్యాక్ దర్ కొంచెం టైం ఇవ్వండి, ఐఎమ్ ఆన్ అ బ్రేక్ అన్నట్టు చెప్పాను. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది ముందు నుంచే లేకపోయేసరికి నాకు ఇట్ నెవర్ ఎఫెక్టెడ్ మీ. ఇన్ఫ్యాక్ట్ నౌ ఇఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు అండర్స్టాండ్ మీ మోర్ చేస్తే నాకు ఎలాంటి రోల్స్ రాస్తారో నాకు తెలుసు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతారో నాతో అనేది ఐ నో అండ్ ఇట్ విల్ కమ్. అండ్ నా ఈ గోల్లో 17 or 18 years నుంచి వచ్చే ఒక ఫోన్ నెంబర్ నాది, అది కూడా దొబ్బింది. ఎందుకు? ఏదో బీహార్లో ఏదో సిమ్ స్కామ్ అయింది, ఆ సిమ్ నంబర్ నా నంబర్ సేమ్. ఎవడో అక్కడ బీహార్లో స్కామ్ చేస్తే నా నంబర్ బ్లాక్ అయ్యి నా నేమ్ మీద పోలీస్ కంప్లైంట్. అది తెలుసుకోవడానికి నాకు 2 years పట్టింది. నేను ఒక 3 months ట్రై చేస్తాను. ఆ టైంలో నేను బెడ్ మీద ఉండే కాబట్టి పోలీస్ స్టేషన్ వెళ్ళే స్కోప్ కూడా దొరకలే. కనుక్కోవడానికి ట్రై చేస్తుంటే అసలు దొరకట్లే, మళ్ళీ మనకు ఓటీపీస్ అవన్నీ కావాలి కదా. సో ఇంకా 3 months తర్వాత ఇంకా ఐ గేవ్ అప్, చాలే బాబు. అది పోయింది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పోయింది, 400K ఫాలోవర్స్, ఆర్గానిక్ ఫాలోవర్స్ పోయింది. అబ్బా అంతా ప్రశాంతం, లైఫ్ అంతా ప్రశాంతం, వెల్కమ్ అని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. న్యూ చాప్టర్ ఇన్స్టాగ్రామ్ చెప్పా కదా, గోల్ చేస్తున్నారు అందరూ. సో నేను వాళ్ళని ట్యాగ్ చేస్తుంటే వాళ్ళకి సుర్రని కాలి వాళ్ళు రిపోర్ట్లు అంటే ఒకటే టైంలో ఒక 1 week లో ఇన్ని రిపోర్ట్లు పడితే పాపం ఇన్స్టాగ్రామ్ వాడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు. వాడు తీసి పెట్టేస్తాడు. ఓకే అన్న, నువ్వు తీసి పెట్టేస్తాను, నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఎక్కడైనా చేసుకుంటా, నువ్వెవడరా నన్ను ఆపడానికి అనుకున్నా.
ట్విట్టర్ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అయ్యి మళ్ళీ వచ్చింది అట్లయింది. సో అందుకని నా టెక్నాలజీ ఇవాళ ఇన్స్టా వచ్చింది, రేపు ట్విట్టర్ వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, తర్వాత ఏఐ వస్తుంది, చాట్‌జిపిటి వస్తుంది, తర్వాత అన్ని డమాల్ డిష్ అవుతుంది. నో డౌట్ అందులో తిరిగి మనమే ఉండాలి, మనుషులే ఉంటారు, మళ్ళీ అవే మన చక్కగా రాసుకోవడాలు, అదే తిరిగి ఒక సర్కిల్ వెళ్తాం అని చెప్పారు కదా. అదే అవును అవును. అందుకే బయటికి రండి అబ్బా, టెక్నాలజీ నుంచి బయటికి రండి అందరూ. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వర్క్ చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? జనవరిలో ఒక మూవీ చేశాను, మ్యారియో అని. దేర్ ఇన్ ద లాస్ట్ షెడ్యూల్. ఇప్పుడు అప్పుడే అయిపోవాల్సింది, కొంచెం డిఫరెంట్ రీజన్స్ వల్ల డిలే అయింది. సో అది అయిపోతే హోప్ఫుల్లీ ఇట్ హిట్స్ ద థియేటర్ అండ్ ఇట్ విల్ బి అ డీసెంట్ కమ్ బ్యాక్ ఫర్ మీ. మంచి రోల్, యాంటాగనిస్ట్, నాట్ ప్రొటాగనిస్ట్, దిస్ టైం యాంటాగనిస్ట్ అనమాట. సో అదొకటి. ఇంకోటి రేపు ఒక షూట్ జరగబోతుంది. I can see it is not going to make me popular, but it is going to make me viral. చెప్పకూడదా రేపు షూట్ ఏంటో? రేపు నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి అందరూ. Because first look they are going to release tomorrow only with an announcement. So oh nice. కొంచెం ఆ థ్రిల్ పెడదామని. What about marriage then? Are you interested to really? ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. 22కే నేను ఒక అబ్బాయితో చేసుకుందామని బాగా ఫిక్స్ అయిపోయి పేరెంట్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి అంతా అయిపోయింది. ఓకే. బట్ వెన్ యూ నో, లవ్ వెన్ యూ నో అంతే, దట్ ఈస్ నాట్ గోన్ టు వర్క్అవుట్ ఫర్ యూ అని. 7 years ఉండే ఆ రిలేషన్షిప్. 7 years తర్వాత వీళ్ళు వాళ్ళు అయిపోతా అంటారు కదా. అవును. అక్కడ నుంచి ఇక్కడ జరిగిన ప్రాసెస్, మెంటల్ ప్రాసెస్ చాలా టాక్సిసిటీ ఉండే. బట్ దాన్ని కూడా నేను ఆ అబ్బాయిని నేను భరించానంటే లైఫ్లో ఏమైనా భరించవచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ అబ్బాయి వల్ల. సో అయితే మ్యారేజ్కి అగెన్స్ట్ కాదు? నెవర్. ఐ లవ్ మ్యారేజ్, ఐ లవ్ కిడ్స్, ఐ లవ్ ఫ్యామిలీ, ఐ లవ్ కలిసి చేయడం, కలిసి ఏం చేయకుండా ఉండడం. అంటే వర్క్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, కరెక్ట్. ఫ్యామిలీ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, కిడ్స్ పార్ట్ ఆఫ్ అన్ని. లైక్ 10 fingers ఎలా ఉందో 10 different థింగ్స్ ఉన్నాయి మన లైఫ్ లో. అవును. అన్నిటిని ఈక్వల్గా ఎంజాయ్ చేసుకుంటే కరెక్ట్. మరి ఎలాంటి అబ్బాయి కావాలి? నేను చెప్తే కొంతమందికి అది అర్థం కూడా కాకపోవచ్చు. పర్లేదు. హీల్డ్ సోల్. అవును, మిమ్మల్ని అలాగే పిలుస్తారు కదా యాక్చువల్లీ, ఆయన హీల్డ్ సోల్ అని. నన్న ఎవరు చెప్తున్నా కదా, ఎవరు భరించలేకపోతున్నారండి, నా మంచితనం భరించలేకపోతున్నారండి. ఏంటి ఇంతకుముందు బాగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఇంకా బాగా మాట్లాడుతున్నావు ఏంటి, నేను ఎందుకు వింటాను మాట్లాడతారు. పోండి, మీ లాస్ అంట. సో ఐ జస్ట్ నీడ్ అ వెరీ హీల్డ్ సోల్. ఆర్ అన్హీల్డ్ ఉన్నా నేను హీల్ చేసేసి నాకు సింక్ అవుతే ఉంటానేమో, లేకపోతే వెళ్ళిపోతానేమో, అంతే సింపుల్. నాకు ఏజ్ అనేది నెవర్ ఎ బ్యారియర్. ఐఎమ్ వెరీ షూర్ 40లో 50లో పెళ్ళి అయినా ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ ట్విన్స్, దట్ టు గర్ల్స్. అరే వా, ఐఎమ్ ఆల్రెడీ మేనిఫెస్ట్. కాన్ఫిడెన్స్. బికాస్ నేను ఎవరికి నేను గాడ్ బ్లెస్ చెప్పినా, గాడ్ బ్లెస్ యూ విత్ ట్విన్స్, దట్ టు అమ్మాయిలు అని చెప్తా. బికాస్ అమ్మాయిలు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఎనీవన్ కెన్ హ్యావ్. నా చుట్టుపక్కలంతా కిడ్స్ అండి, చిన్న బార్న్ అయినప్పటి నుంచి ఇన్ఫెంట్స్, టాడ్లర్స్, ఇట్లా నడిచే వరకు, పెద్దగా అయ్యే వరకు, ఇప్పుడు కూడా చదువుతున్నారు. అందరు మా ఇంట్లోనే వచ్చి స్పెండ్ చేస్తారు, మా ఇంట్లోనే పెరుగుతారు. సో నా వర్క్ లేనప్పుడు నాకు ఇదే మై స్పేస్, మై 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 ప్లేస్ అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళతో పెరగడం, వాళ్ళతో ఉండడం అనేది ఇంకేం కావాలి. మెడిటేషన్ కూడా వద్దు, బ్రీతింగ్ కూడా వద్దు. వాళ్ళకి ఏదో ఒక చిన్న పెట్ తెచ్చడం, ఎంటర్టైన్ చేయడం, ఇట్లా ఎక్సైజ్ చేయడం, గేమ్స్ ఆడించడం, మనమే క్రియేటివ్ అయిపోతాం, వాళ్ళు బిజీ ఉంటారు మనతో. అబ్సల్యూట్లీ కరెక్ట్. యు ఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. యు ఆర్ ఏబుల్ టు రిలేట్? నాట్ ఎట్ ఆల్. జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఆఫ్ యూ. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్నా కూడా హాయిగా నవ్వుతున్నారు. నేను ప్రాబ్లంలో చూడను, బేసికలీ ఛాలెంజ్లో చూస్తాను. వాట్ నెక్స్ట్ అని చూస్తా తప్ప. అందుకే నాకు లైఫ్ ఇస్ సింపుల్ ఫర్ మీ. అండ్ వాట్ ఎవర్ కమ్స్, కుడ్ బి సంథింగ్ అగైన్ అన్డైజెస్టబుల్. బట్ రేపు నా బర్త్డే, రేపు ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్, సంథింగ్ బిగ్ డిజాస్టర్ హ్యాపెన్స్ అండ్ ఐఎమ్ ఆన్ మై డెత్ బెడ్ అనుకోండి. నో ఐఎమ్ గివింగ్ అన్ ఇన్స్టెన్స్. జస్ట్ ఎందుకు అదే అంటే నా బర్త్ డెత్ అనేది అదే, మై లెవెల్ ఇస్ డిఫరెంట్. సో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు డైజెస్ట్. కానీ డెత్ బెడ్ మీద కూడా ఉన్నా, ఆ ఫోన్తో కానీ ఉన్నట్టు ఇంకేమేమి చేస్తా, వెళ్ళే ముందు ఏమేమి చేయగలుగుతా చేస్తా. దట్స్ ఇట్. ఐ హ్యావ్ జీరో రిగ్రెట్స్ అబౌట్ లైఫ్. హ్యాపీగా వెళ్ళిపోతా. యూనో వెస్ట్రన్ కంట్రీస్లో ఎస్పెషలీ వాళ్ళ హౌసెస్ ఉంటాయి కదా, మన ఓల్డ్ ఏజ్ హౌసెస్ కానీ, సపోర్ట్ చేసే హౌసెస్ కానీ, అందరూ వెన్ దే ఆర్ హెల్ప్లెస్, ఏజ్ అయిపోయాక ద ఓన్లీ థింగ్ దే హ్యావ్ ఇన్ లైఫ్ ఇస్ రిగ్రెట్. ఇలా చేయకుండా ఉండాల్సింది, వీళ్ళని హర్ట్ చేయకుండా ఉండాల్సింది, నేను వాళ్ళతో మాట్లాడాల్సిందేమో, వీళ్ళతో ఇది. అల్టిమేట్లీ హ్యూమన్స్ రిలేటెడ్ ఉంటుంది, మనీ రిలేటెడ్ ఉండవు. అదే కదా. అవును. అదేదో నార్మల్గా ఉన్నప్పుడే నువ్వు సాల్వ్ చేసుకున్నావు అంటే ఇంకా నువ్వు చాలా చేసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. ఇంకా నీకు నిజంగా నెక్స్ట్ జన్మ ఉందనుకుంటే ఆ పర్సన్కి
హీల్డ్ సోల్ లాగా పుట్టుతారేమో కదా. నమ్మకం ఉందా దేన్ని? మరో జన్మ ఉంది అని? యా, అవునా? టోటల్. దేవుడు ఉన్నాడని నమ్ముతారు? ఆ? దేవుని నమ్మను, ఊరిని మరో జన్మ నమ్ముతాను, ఎనర్జీ నమ్ముతాను, కర్మ నమ్ముతాను. దెర్ ఇస్ అ పవర్ అని మాత్రం నమ్ముతారు. ఎనర్జీ, దట్స్ ఇట్. అది అల్లా ప్లేస్లో వాళ్ళు లైట్ అంటారు, జీసస్ కూడా వన్ అంటారు, సాయిబాబా, మన వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ గాడ్స్ వీ హ్యావ్. దేవుడిని నేను ఎప్పుడు నమ్మలేదు, బికాస్ చిన్నప్పటి నుంచి మళ్ళీ మమ్మీ డాడీ ఒకేషన్స్లో ఫెస్టివల్స్లో పూజలు చేసుకుంటుంటారు. నేను ఐ యూస్ టు ఓన్లీ గెట్ ఎక్సైటెడ్ డిఫరెంట్ ఐటమ్స్, మమ్మీ కుక్ చేసే ఐటమ్స్కి ఎక్సైట్ అయ్యి కొంచెం రెడీ అవ్వచ్చని ఎక్సైట్ అయ్యేదాన్ని. తర్వాత ఇట్లా గంట కొట్టడానికి ఎక్సైట్ అయ్యేదాన్ని ఆర్తి చేసేటప్పుడు. తర్వాత అందరు దేవుళ్ళ గురించి ఏదో క్వశ్చన్ అడుగుతా మా డాడీకి, ఇతను ఎందుకు ఇట్లా ఉన్నారు, తన హిస్టరీ ఏంటి అంటే, మనం ఎందుకు పూజించాలి, మనం కలవలే కదా, అసలు తన గ్రేట్నెస్ తెలియదు కదా, ఎవడో రాస్తే మనం ఎట్లా నమ్ముతాము అంటాను నేను. మనం ఉన్న జనరేషన్ కానీ మనకున్న ఇంటెలెక్చువల్లో మనకు కనిపిస్తేనే మనం బిలీవబిలిటీ కిందకు వస్తాం. మనం ఏదో వింటే, ఏదో తెలియని సోర్స్ గురించి చెప్తే ఎట్లా వస్తుంది ఆ బిలీవబిలిటీ అకార్డింగ్ టు ప్రాక్టికాలిటీ. సో ఇట్ యూస్ టు నెవర్ గో ఇన్ మై దేవుడిని నమ్ము, ప్రేయర్ చేయి, జపం చేయి, ఇఫ్ యూ నాట్ బిలీవ్. కానీ నేను దేవుడిని నమ్మను, కానీ ఏ డే ఏ దేవుడికి నాకు తెలుసు. పొద్దున నేను 4కో 5కో లేస్తా కదా, 2-3 అవర్స్ ఆ దేవుడిది సాంగ్ సెలెక్ట్ చేసి ఆ ప్లేలిస్ట్ ప్లే చేస్తా. తర్వాత 1-2 అవర్స్ తర్వాత డించక్ పాట పెడతా. తర్వాత మళ్ళీ ఒక బ్రీతింగ్ మెడిటేషన్ పాట పెడతా. తర్వాత మళ్ళీ నేను వేరే లాంగ్వేజ్ వేరే సింగర్తో పెడతా. నైస్. యా, సో దేవుడు, ఐ నో యు ఆర్ దేర్, బట్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంతే.